ఆషాఢ మాస బోనాల జాతరను పురస్కరించుకొని హైదరాబాద్ అంబర్పేటలోని అమ్మవారి ఆలయం వద్ద ఆలయాలకు చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ బీసీ అభివృద్ధి సలహాదారుడు వి హనుమంతరావు పంపిణీ చేశారు. హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభా భక్తుల సంఖ్య నేపథ్యంలో బోనాల జాతరకు కేటాయించిన 20 కోట్లను వచ్చే ఏడాది 30 కోట్లకు పెంచాలని ఆయన సూచించారు. రాజకీయాలకు అతీతంగా బోనాల జాతరను నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి ఆషాఢంలో వర్షాలు పుష్కలంగా వస్తూ ఉంటాయని, కానీ ఈసారి వర్షాలు పెద్దగా రాకపోవడం విచారకరమన్నారు. గోల్కొండ బోనాల సమయంలో వర్షాలు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, జగదాంబిక అమ్మవారిని తాను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అమ్మవారు కరుణించి రాష్ట్ర వ్యాప్తంగా పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బోనాల జాతరను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకునే విధంగా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆషాఢ బోనాల జాతరకు అమ్మవారి ఆలయాలకు కేటాయిస్తున్న నిధులతో ఆలయాలు పునర్నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు వినియోగించాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కృష్ణ తెలిపారు. బోనాల జాతరను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన విన్నవించారు. మంచి వర్షాలు పడాలి, మంచి ఉద్యోగాలు దొరకాలి, అమ్మవారి దొరకాలి. అదే కాకుండా మా చెల్లెళ్ళు అక్కలు కూడా పెళ్లిగానే దూరం ఎత్తుకుంటే నాకు మంచి మొగుడు దొరకాలి, మంచి అత్త దొరకాలి, మంచి మామ దొరకాలి అని వారి ఆలోచన. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఈసారి రేవంత్ రెడ్డి గారు అన్ని గుడ్లకు కూడా 20 కోట్లు ఇవ్వడం జరిగింది. నేను ఉన్న మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొన్న ప్రభాకర్ గారిని మీటింగ్ లో ఆమె కూడా ఉండే సురేఖ గారు ఎండోమెంట్ మినిస్టర్ ఆమె కోరింది ఏంటంటే, వాళ్ళ ముందే జనంలో భక్తి పెరిగింది. ప్రతి తల్లి ప్రతి జల్లలు ఆషాఢ మామ ఎప్పుడు వస్తుంది, బోనాలు ఎప్పుడు ఎత్తుకోవాలి, మంచి వర్షాలు కురాలి అనేది. నిజంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి గోల్కొండ బోనాలప్పుడు వర్షాలు లేవు. నేను ఒకటే కోరిన, అమ్మా మా అందరం పరిశాన్ ఉన్నాం, రైతులు కొంత చిరుకులు పడంగానే దిగుతున్నారు, వర్షాలు లేక డ్రమ్లలో తీసుకొచ్చి నీళ్లు పోస్తున్నారు. అమ్మా దయచేసి మీరు తప్పనిసరిగా మీ బోనాల పండుగ అయ్యే లోపల మంచి వర్షాలు కురించాలని చెప్పాం. దానికి ఆ అమ్మ అనుగుణంగా వానదేవుతో మాట్లాడి మంచి వర్షాలు కూడా కురిపించింది. మంచి పడి ఇప్పుడు కృష్ణా నదిలో నీళ్లు వస్తున్నాయి, గోదావరిలో వస్తున్నాయి, కనుక పుష్కలంగా అందరు పంటలు పండించుకుంటారు. దాంతో ఒక కోరిక వచ్చే సంవత్సరం మా జనం పెరిగింది. 20 కోట్లు సరిపోవు. వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ముందు, అదే విధంగా దేవాదాయ మంత్రి అయిన కొండా సురేఖ ముందు వచ్చే సంవత్సరం మినిమం 30 కోట్లు శాంక్షన్ చేస్తే భక్తులు కూడా బాగా సంతోషంగా ఉంటారు. ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, దేవుని భక్తి అందరి పెరిగింది కనుక మీరు తప్పనిసరిగా చేయాలన్నాను. అదే ఇప్పుడు మా కృష్ణ గారు అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ వారి ద్వారా నిన్న మీటింగ్ అయ్యి